ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిఎస్సి రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు 1:3 నిష్పత్తిలో ఎంపికైనటువంటి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ప్రభుత్వం డేట్స్ అనౌన్స్ చేసింది. చాలా జెట్ స్పీడ్ తోటి ఈ ప్రక్రియనైతే మరి ప్రభుత్వం తీసుకెళ్తుంది. ఈ సందర్భంగా ఎవరైతే 1:3లో ఉన్నటువంటి అభ్యర్థులకు మెసేజెస్ వస్తున్నాయి, మరి అలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ జిల్లా యొక్క విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఎక్కడైతే వెన్యూ ఇప్పటికే పత్రికా ప్రకటన దాదాపు అన్ని జిల్లాల డిఈఓలు ప్రెస్ నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వేగంగా ఈ ప్రాసెస్ పూర్తి చేయబోతున్నారు కాబట్టి మరి ఈ చెక్ లిస్టు నింపే ముందు అభ్యర్థులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఏ సర్టిఫికేట్స్ మీరు సిద్ధం చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. ఫస్ట్ మీరు చెక్ లిస్ట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ డిఎస్సి 2024 క్యాండిడేట్స్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఫోటో అయితే మీరు తీసుకెళ్ళండి. ఈ ఫోటో మీద అటెస్టెడ్ బై ద డిఈఓ కన్సర్న్ అంటున్నారు. ఈ ఫోటో మీకు డిఈఓ ద్వారా అటెస్టేషన్ చేయబడి ఉంటుంది. ఒక రీసెంట్ పాస్పోర్ట్ మీరు తీసుకెళ్ళండి. ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ రాయండి. మీరు ఏ పోస్ట్కి అయితే మరి వెరిఫికేషన్కి వెళ్తున్నారో ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ రాయండి డీటెయిల్డ్గా. తర్వాత లోకల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇది మీరే నింపాలి. ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా చెప్తున్నారు, పర్టికులర్స్ టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్ బై హీస్ హర్ ఓన్ హ్యాండ్ రైటింగ్ అంటున్నారు. మీరే ఇది జాగ్రత్తగా ఫిల్ చేయండి స్టెప్ బై స్టెప్. ఎందుకంటే దీని ఆధారంగానే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయబడుతుంది. ఎవరైతే వెరిఫికేషన్ కోసం ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది, సో వాళ్ళు ప్రతిదీ కూడా మీకు ఇక్కడ టిక్ చేస్తారు. లోకల్ డిస్ట్రిక్ట్ రాయండి. తర్వాత పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్ట్రిక్ట్లో పోస్ట్ కోసం అప్లై చేశారు, మీరు లోకల్ డిస్ట్రిక్ట్లో చేసి ఉంటే అదే రాయండి. లేదా వేరే డిస్ట్రిక్ట్లో కనుక మీరు చేసి ఉంటే ఆ డిస్ట్రిక్ట్ పేరు అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేవాళ్ళు ఎస్ఆర్నో వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు ఎస్ఆర్నో టిక్ చేసుకుంటారు. ఇక్కడ ఫస్ట్ కాలం అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ టీఆర్ నెంబర్, మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది ఆల్రెడీ, అది ఫిల్ చేయండి. మీ దగ్గర ఆల్రెడీ అది ఉంది. తర్వాత 4th డిఎస్సి 2024 హాల్ టికెట్ నెంబర్ని జాగ్రత్తగా ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ కాలంలో మీకు ఇదివరకు కేటాయించబడి ఉంది. ఇక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, మీరు ఏ రోజు ఎగ్జామినేషన్ రాసినారు, మీ హాల్ టికెట్ మీద డేట్ ఉంటుంది, ఆ డేట్ చూసుకొని వేయండి. ఎగ్జామినేషన్ సెంటర్, అది కూడా మీ హాల్ టికెట్ మీదనే ఎగ్జామినేషన్ సెంటర్ నేమ్ మెన్షన్ చేయబడి ఉంటుంది, అది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు. ఇక కేటగిరీ ఆఫ్ ద పోస్ట్, మీరు ఎజిటియా, స్కూల్ అసిస్టెంటా, అది ఇక్కడ లాంగ్వేజ్ పండిట్ డీటెయిల్డ్గా మీరు అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ మీద అది కూడా మెన్షన్ చేయబడి ఉంటుంది. అంటే మీరు హాల్ టికెట్ నెంబర్ మీద ఉన్న డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక మీడియం ఆఫ్ పోస్ట్, అంటే మీరు ఏ మీడియంకి రాశారు అది రాయండి. తర్వాత క్యాండిడేట్ నేమ్ విత్ సర్నేమ్, ఫుల్ నేమ్తో సహా మీరు ఇక్కడ కంప్లీట్ నేమ్ బ్లాక్ లెటర్స్లో రాయండి. అన్ని క్యాపిటల్ లెటర్స్ తీసుకొని రాయండి, క్లియర్గా రాయండి స్పెల్లింగ్తో సహా. మీ ఎస్ఎస్సి మెమోలో ఎట్లాగైతే మీ పేరు మెన్షన్ చేయబడి ఉందో అది రాయండి. ఎక్కడెక్కడైనా చిన్న కరెక్షన్స్, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్, ఏం టెన్షన్ పడకండి. ప్రతిదానికి కూడా మనకి రెమెడీ ఉంటుంది, అదేమంత ఇబ్బందికరమైనటువంటి అంశం కాదు. ఏదైనా మేజర్ ఉంటే తప్ప మీకు ఏమి ఇబ్బంది రాదు. ఇక ఫాదర్ నేమ్ రాయండి, మదర్ నేమ్ రాయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, యాజ్ పర్ ఎస్ఎస్సి మెంబర్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ను జాగ్రత్తగా ఈ కాలంలో ఫిల్ చేయండి, వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. తర్వాత జెండర్ రాసేయండి, మేల్ ఆర్ ఫీమేల్. తర్వాత కమ్యూనిటీ, క్యాస్ట్ రాయండి. సర్టిఫికేట్ నెంబర్ విత్ డేట్ ఆఫ్ ఇష్యూ అంటున్నాడు. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఉన్నటువంటి డేటు మరియు దాని నెంబర్ ఉంటుంది ఒకటి, ఆ బార్ కోడ్ కింద మీకు నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ అయితే ఇక్కడ క్లియర్గా రాసేయండి. తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకొని టిక్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు 15th కాలం వచ్చేసి డూ యూ హ్యావ్ ఎనీ ఫిజికల్ డిజబిలిటీ, మీరు ఒకవేళ ఫిజికల్ డిజబిలిటీ ఏదైనా ఉంటే విత్ 40% ఆర్ ఎబో, ఒకవేళ ఇఫ్ ఎస్ అయితే సదరం సర్టిఫికెట్ ఉంటుంది, ఆ సదరం సర్టిఫికెట్ విత్ డేట్ ఆఫ్ ఇష్యూ, ఆ డేట్ కూడా వేయండి ఇక్కడ, ఏ రోజు నా సర్టిఫికెట్ ఇష్యూ చేయబడింది అనేది. డూ యూ క్లెయిమ్ ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైనా మీరు ఈడబ్ల్యూఎస్ కనుక క్లెయిమ్ చేస్తే ప్రొవైడ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ విత్ డేట్ ఆఫ్ ఇష్యూ, ఆ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేయండి. డేట్ ఆఫ్ ఇష్యూ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మెన్, మీ ఆర్మీకి సంబంధించి మీరు ఏమైనా అట్లా కనుక ఉంటే, ఎక్స్ సర్వీస్ మెన్ కనుక అయితే ఇఫ్ ఎస్ ప్లీజ్ ప్రొవైడ్ ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికెట్ కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆర్ యూ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒకవేళ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇదివరకే మీరు ఎంప్లాయ్ అయ్యి ఉంటే, అంటే కొంతమంది ఎడ్జిటీగా ఉండి స్కూల్ అసిస్టెంట్ రాసిన వాళ్ళు ఉండొచ్చు, లేదా డిఫరెంట్ ఫీల్డ్లో ఉండి ఈ డిఎస్సి రాసిన వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ సర్వీస్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు డీటెయిల్స్ అయితే ఇవ్వండి మీరు ఇక్కడ. ఆర్ యూ ఇన్
ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేస్ ఇఫ్ ఏ స్టేటస్ ఆఫ్ ద కేస్ విత్ ఫుల్ డీటెయిల్స్. ఎవరైనా ఇదివరకు క్రిమినల్ కేసెస్లో మరి ఇన్వాల్వ్ అయ్యి ఎఫ్ఐఆర్ ఏమైనా నమోదు చేయబడి ఉంటే దాన్ని అయితే మీరు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయండి. మీరు ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే తర్వాత మీకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫర్దరు మీ రెగ్యులేషన్ కోసం అయితే పోలీస్ డిపార్ట్మెంట్ మీ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి ప్రతిదీ కూడా వెరిఫికేషన్ చేస్తుంది. కాబట్టి ఎక్కడైనా మీరు డెఫినెట్గా మీరు దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదన్నా క్లియర్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఆర్ యూ క్లెయిమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్? మీకు ఏమైనా నేషనల్ స్టేట్ మీకు ఏదైతే ఆ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఆ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఏమైనా ఎలిజిబుల్ అయితే మాత్రం మీరు ఆ కోటా కింద వస్తే అక్కడ మీరు రాసేయండి. డీటెయిల్గా సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే వన్ మెన్షన్ చేయండి. ఇక స్టడీ పర్టికులర్స్ టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్. ఇక్కడ మీరు చూడండి, లోకల్ కోసం అయితే క్లియర్గా అడుగుతున్నాడు. ఫస్ట్ క్లాస్ 1 డిస్టిక్ పేరు రాయండి. మీరు ఏ డిస్టిక్లో చదివిందో 1వ తరగతి. నేమ్ ఆఫ్ ద స్కూల్ విత్ అడ్రస్ అండ్ అకాడమిక్ ఇయర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి క్లియర్గా. అదేవిధంగా క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, 5th, 6th, 7th వరకు అప్ టు 7th వరకు క్లియర్గా మీరు ఏ క్లాసు ఏ జిల్లాలో చదివినారు, ఆ స్కూల్ యొక్క అడ్రస్సు, అకాడమిక్ ఇయర్ ఏ అకాడమిక్ ఇయర్లో దాన్ని పూర్తి చేసినారో అప్ టు 7th క్లాస్ వరకు అయితే మీరు రాయండి. ఎందుకంటే లోకల్ నిర్ధారించడానికి ఇదే చాలా చాలా కీలకమైనటువంటి పాయింట్. కాబట్టి ఎక్కడ మిస్టేక్ లేకుండా కరెక్ట్గా మీ బోనాఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ ప్రకారము ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. ఇక 21 కాలం చూడండి, 10th క్లాస్ డీటెయిల్స్ అడిగాడు. నేమ్ ఆఫ్ ద బోర్డు, ఎస్ఎస్సి బోర్డు, హాల్ టికెట్ నెంబర్, ఒకవేళ సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ రాయండి, హాల్ టికెట్ నెంబర్ రాయండి. డేట్ ఆఫ్ పాస్ అని ఉంటుంది, మీ మెమో మీద వస్తుంది పాస్ డేటు, ఆ డేట్ ఆఫ్ పాస్ వేయండి. జీపీఏ ఉంటే జీపీఏ వేయండి. ఓల్డ్ వాళ్ళకైతే మార్క్స్ ఉంటాయి, మార్క్స్ వేయండి. ఏది ఉంటే అది ఇక్కడ మీరు క్లియర్గా వేసేయండి. సంబంధ సర్టిఫికేట్ ఒరిజినల్ మరి 2 సెట్లు జిరాక్స్ మీరు రెడీగా పెట్టుకోండి. ఇక ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ గ్రూప్ రాయండి. మీరు ఏ గ్రూప్లో ఇంటర్మీడియట్ చేసినారు, నేమ్ ఆఫ్ ద బోర్డు ఆర్ యూనివర్సిటీ ఏది ఉంటే అది రాయండి. హాల్ టికెట్ నెంబర్ రాయండి ఇంటర్మీడియట్ది. డేట్ ఆఫ్ పాస్ ఎప్పుడు పాస్ అయ్యారు మెమో మీద ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ అన్ని, మీకు వచ్చిన మార్క్స్ అన్ని, పర్సంటేజ్ క్లియర్గా రాయండి. చక్కగా క్యాలిక్యులేషన్ చేసి మీరు రాయండి. మీరు కరెక్ట్గా రాయడం వల్ల ఏమైందంటే మీ వెరిఫికేషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది, అధికారులు కూడా ఈజీ అవుతుంది. మీరు ఒక తప్పు కనుక రాస్తే మొత్తం చాలా టైం తీసుకుంటుంది, వాళ్ళకు కూడా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్త ఫిల్ చేయండి. గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ గ్రూప్ రాయండి. మీరు డిగ్రీ ఏ గ్రూప్తో చేసినారు, బీఏ, బీకామ్, స్పెసిఫిక్గా ఇంకా ఏమైనా కంప్యూటర్స్ ఉంటే అది రాయండి. నేమ్ ఆఫ్ ద బోర్డు, మీరు ఏ యూనివర్సిటీ నుంచి డిగ్రీని కంప్లీట్ చేసినారు, అదేవిధంగా డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ రాయండి. మీ మెమో మీద హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, డేట్ ఆఫ్ పాస్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ అన్నీ మీకు డిగ్రీలో జాగ్రత్తగా చూడండి. మార్క్స్ ఒకవేళ కొన్ని యూనివర్సిటీస్ టోటల్ మార్క్స్ ఇవ్వవు, మీరే క్యాలిక్యులేషన్ చేసుకొని వేసుకొని కరెక్ట్గా వేయండి. మీకు వచ్చిన మార్క్స్ అన్ని పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ 38th కాలం అది ఫిల్ చేయండి. ఇక పీజీ కనుక ఉంటే పీజీ కూడా మీరు ఎంట్రీ చేయండి. పీజీలో మీరు ఏ సబ్జెక్ట్తో పీజీ చేసినారు, నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ రాయండి, హాల్ టికెట్ నెంబర్ రాయండి, డేట్ ఆఫ్ పాస్ రాయండి. సేమ్ మ్యాక్సిమం మార్క్స్ సెక్యూర్డ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫిల్ చేయండి. ఇక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అంటే మీరు డిఎడ్, బిఎడ్ ఇవి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే మీరు అవి రాయండి. వెదర్ యువర్ కోర్స్ ఈజ్ కంప్లీటెడ్, ఎస్ అయితే ఎస్ రాయండి, కంప్లీటెడ్ అని రాయండి. కోర్స్ నేమ్ రాయండి, నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ రాయండి, కాలేజీ నేమ్ రాయండి. బిఎడ్ కనుక చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేయండి. అదేవిధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వస్తే నెక్స్ట్ మెథడాలజీ ఏముంది మీకు, బిఎల్లో కావచ్చు, డిఎల్లో కావచ్చు. మెథడాలజీ 1 ఏముంది, మెథడాలజీ 2 ఏముంది, మెథడాలజీ 3 ఏముంది. ఈ మెథడ్స్ ఫిల్ చేయండి. ఇవి కొంచెం డిఎడ్ వాళ్ళకు బిఎడ్ వాళ్ళకు కొద్దిగా డిఫరెంట్గా ఉండొచ్చు, ఆ తేడా మీరు చూసుకోండి. ఎందుకంటే ఇది చెక్ లిస్ట్ అనేది అన్ని కేటగిరీస్ కాబట్టి ఇట్లా ఇచ్చి ఉంటాడు. తర్వాత హాల్ టికెట్ నెంబర్ రాయండి మీ ప్రొఫెషనల్ కోర్సుది, ప్లేస్ ఆఫ్ స్టడీ ఎక్కడ చేశారు, డేట్ ఆఫ్ పాస్ ఎప్పుడు పాస్ అయ్యారు, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఉన్నాయి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మార్క్స్ సెక్యూర్డ్ ఎన్ని మార్క్స్ మీకు సెక్యూర్డ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇది ఫిల్ చేయండి. నెక్స్ట్ 58 కింద మీరు చూడండి, టీఎస్ టెట్, ఏపీ టెట్, సీటెట్ డీటెయిల్స్ అడిగినాడు 59 నుంచి. ఇక్కడ టీఎస్ టెట్, ఏపీ టెట్, సీటెట్ డీటెయిల్స్ ఇవ్వండి, కంప్లీట్ పర్టికులర్స్ ఇవ్వండి. ఇక్కడ నోట్ అని పెట్టి పర్ ఏపీ టెట్ ఎలిజిబుల్ అప్ టు June 2, 2014 వరకు ఓన్లీ అని ఇక్కడ చెప్తున్నాడు. సో ఇది కూడా మీరు ప్రధానంగా గమనించండి. ఇక హాల్ టికెట్ నెంబర్ వేయండి టెట్ది. క్వాలిఫైడ్ సబ్జెక్ట్ మీరు పేపర్ 2 క్వాలిఫై అయ్యారా, పేపర్ 1 క్వాలిఫై అయ్యారా అది మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ పాసింగ్ వేయండి. మీడియం ఆఫ్ టెట్ 2 ఆఫ్ 1, మీడియం ఆఫ్ టెట్ మీకు ఏ మీడియంలో మీరు టెట్ రాశారు, పేపర్ 2 కావచ్చు, పేపర్ 1 కావచ్చు. తర్వాత టోటల్ మార్క్స్ ఇన్ పేపర్ 1, పేపర్ 1లో మీకు ఎన్ని మార్క్స్ రావడం అనేది జరిగింది. సెక్యూర్డ్ మార్క్స్ ఇన్ పేపర్, ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, టోటల్ మార్క్స్ ఎన్ని పేపర్ 1లో, మీకు సెక్యూర్డ్ మార్క్స్ ఎన్ని అది ఇక్కడ మెన్షన్ చేయండి క్లియర్గా.
ద క్యాండిడేట్ షుడ్ గివ్ హిజ్ ప్రిఫరెన్స్ ఫర్ సెలెక్షన్ ఇన్ గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీ స్కూల్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఇక్కడ 2 రకాల యాజమాన్యాలు ఉంటాయండి. కొన్ని స్కూల్స్ ఏమో కంప్లీట్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, కొన్ని లోకల్ బాడీ స్కూల్స్ ఉంటాయి. అంటే అన్ని గవర్నమెంట్ స్కూల్సే, కానీ అంటే ఇందులో మన డిఫరెన్స్ ఉంది. అంటే మీరు ఏం కన్ఫ్యూజ్ కాకండి, మరి మాకు లోకల్ బాడీ అంటే గవర్నమెంట్ కాదా, గవర్నమెంట్ జీతాలు ఇవ్వదా, అట్లేం కాదు అది. అంటే విద్య అనేది మీకు ఇక్కడ లోకల్ బాడీ కింద స్థానిక సంస్థల పరిధిలో కొన్ని స్కూళ్ళను ఉంచారు కాబట్టి వాటిని లోకల్ బాడీ స్కూల్స్ అంటున్నాము. మీరు గవర్నమెంట్ స్కూల్స్ అంటే మేజర్గా మీకు టౌన్స్ ఏరియాలో ఉంటాయండి. లోకల్ బాడీ స్కూల్స్ ఎక్కడైనా చాలా చోట్ల మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు టాప్లో ఉన్న వాళ్ళైతే మరి ఒక్కసారి చూసుకొని ఒక్కసారి కంపేర్ చేసుకోండి. కొంచెం గవర్నమెంట్ స్కూల్స్కి లోకల్ బాడీ స్కూల్స్కి మీకు ఏది బెటర్గా అనిపిస్తే ఆ ఆప్షన్ అయితే జాగ్రత్తగా ఇవ్వండి ప్రిఫరెన్స్ అనేది. ఎందుకంటే ఒక్కసారి మీరు ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్చుకోవడానికి అయితే పాసిబుల్ కాదండి. అందుకే మీరు చాలా డిస్కస్ చేసుకొని కొంచెం అనుభవాన్ని అడిగి మీరు ఇక్కడ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదొకటి మీరు గమనించండి. ఇక అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, మొబైల్ నెంబర్, లేటెస్ట్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి, ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీ ఎస్ఎస్సి మెమోలో ఉంటాయి 1, 2 2 రాయండి. తర్వాత డిక్లరేషన్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఈజ్ ట్రూ. ఇఫ్ ఎనీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ బై మీ, the department can take disciplinary action and criminal case against me at any time without assigning any notice thereof అని ఇక్కడ ఒక డిక్లరేషన్ ఉంది, చేయండి అది. సో ఆ డిక్లరేషన్ ఇచ్చేసి మీరైతే మరి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఎన్క్లోజ్ చేయాల్సినవి ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఎన్క్లోజ్ చేయండి. కమ్యూనిటీ సర్టిఫికేట్, ఆధార్, హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్, పిహెచ్సి సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్, ఇవి మీరు ముఖ్యంగా ఎన్క్లోజ్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్ లిస్ట్ అండి. క్లియర్గా ఇవ్వడం జరిగింది. అన్ని క్వాలిఫికేషన్స్ మీకు ఏదేది ఉంటే అది చేయండి. ఆ క్యాస్ట్ సర్టిఫికెటు, ఆధార్ కార్డు, హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, స్టడీ సర్టిఫికెటు, పిహెచ్సి సర్టిఫికెటు ఉన్నవాళ్ళు, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ అది కూడా మీరు ఫిల్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ వెరిఫికేషన్, ఇక్కడ నేమ్ ఆఫ్ ద వెరిఫికేషన్ ఆఫీసర్, తర్వాత డిజిగ్నేషన్ వాళ్ళది, సిగ్నేచర్ విత్ డేట్ వాళ్ళు వేసుకుంటారు. ఇది అక్కడ మీరు చూడండి ఒకసారి. పర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అన్నాడు. సో ఇది మీకు చెక్ లిస్ట్ అండి. మరి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.